నీకు ఎకరం ఉంది. పోయాడు ముందోడు ఇయర్ వెయ్యి కొట్టాడు. వాడేమో ఎకరాన్ని 6 ఎకరం రాశాడు. ఇప్పుడు ఈ చుట్టూ తిరుగుతుంటే వాడేం పలకట్లా. ఇంకేం భూములు పంచుతారు? ఏ భూములు పంచుతారండి? ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం విద్య వైద్యం ఫ్రీ అంటున్నారు, అన్ని బాగుంటది, మీ ఊరు బ్రహ్మాండంగా అయిపోయిందని చెబుతుంటే ఎవరు చూస్తారు? మా మానవాళ్ళు అన్న చూస్తారా? మా మానవాళ్ళు 3 ఏళ్ళు కట్టేస్తామని చెబుతున్నారు. పొరపాటును కూడా 3 ఏళ్లలో చెట్లు పీకడమే కాదు, ఆ 3 ఏళ్లలో చెట్లు పీకాక 7 ఇచ్చారనుకో, 7 అంతకంటే ఎక్కువ చెట్లు అవుతాయి. మరి ఇది బాగు ఈ చెట్లు పీకాక మళ్ళీ 10 ఏళ్ళు పడతాయి. ఈ నిన్నాళ్ళు ఉంటాడు, ఈసారి వచ్చాడు చేస్తాడని గ్యారంటీ ఏంటి? ఎవడైనా రూపాయి కోసం పాల్పడేవాడే కానీ సక్రమంగా చేసేవాడు లేడు. ఇప్పుడు చంద్రబాబు ఆలోచన మంచిదే, చంద్రబాబు ఆలోచన కాదను. భావితరాలకి 50 సంవత్సరాలకి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నాడు. అర్థం కదా? ఈ 50 సంవత్సరాలకు ఉపయోగపడే ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జనం ఇబ్బందులు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ గుర్తు పెట్టుకున్నప్పుడు డిపార్ట్మెంట్లో లేదు. అటప్పుడు జనం ఎందుకు ఇస్తా ఉంటారు? ప్లాట్లు ఆడిస్తారు. మా ఊరు పొలానికి మా ఊళ్ళో ఇస్తారా, దానికి పోయి ఆయన చేతిలో ఇస్తారా అనే సమస్య ఒకటి. ఇప్పుడు మా చేను ఉంది, మా ఏరియా ఉంది, ఈడ ఒక 400 ఎకరం ఇచ్చారు. ఈ రోడ్డు బార్లో 10 ఎకరాల్లో ఈ ప్లాట్లు వేసి ఏమంటే అప్పు చెప్పరాదు? అయ్యేం కుదరవు. అందుకని జనం పైకి ఏదైనా అన్నా కూడా లోపల ఇచ్చే ఉద్దేశం లేదు ఎక్కువ మందికి. ఇప్పుడు వాడి 6 ఎకరం ఉంది, వాడు ఏ పిల్లలు పెళ్లి చేస్తాడు? వాడు ఎంతసేపు ఆగాడు? ఉపయోగం ఏముంది? నాకు చెట్టు లేదు, నేనే వాగుతాను, ఉపయోగం ఏంది? 10 ఎకరాలు ఉండవాడు కదా, వాడు నష్టపోతాననే సంగతి, లాభపడతానే సంగతి వాడికి తెలియాలి కదా, వాడు ముందుకు రావాలి కదా. ఏమి లేనాడు ముందుకు వచ్చే ఉపయోగం ఉంది? అది లెక్క. అమరావతితో పాటు ఇది అభివృద్ధి చెందిద్దానా లేకపోతే ఏమనుకోవచ్చు చంద్రబాబు? మేము ఉండగా చూడడం, చెందిద్ది చెందది అనేది మాకు తెలియదు. ఇబ్బందులు పడి పడతారు జనం. పొలం ఇచ్చారు, పండుగ అప్పులో పప్పులో చేస్తున్నారు. పొలం ఇచ్చారు, కూతుంటారు. నువ్వు ఏ కవులు ఇస్తావో తెలియదు. నాకు అర్జెంటుగా ఆసుపత్రికి పోవాలా, ఒక 20 ఏలో 25 ఏలో 50 ఏలో 1,00,000 కావాల్సి వచ్చింది. నీ బోర్డు నడితే 5 పైసలు కూడా ఇయ్యడు. మరి వాడి పరిస్థితి ఏమిటి? అదే భూమి ఉందనుకో, ఎవరికైనా 10 సెంట్లు తాకడ పెట్టి ఒక 1/2 ఎకరం అమ్ముకోను, వాడు సావాడు వస్తాడు. ఇప్పుడు ఇచ్చిన అందువల్ల నాకు ఏ హక్కు లేదు. హక్కు లేనప్పుడు మరి నా పరిస్థితి ఏమిటి? ముందు పోవాలా, వెనక్కి రావాలా? డిపార్ట్మెంట్లు పూర్తిగా విఫలమవుతున్నాయి. సర్కారు చేసే ఆలోచన బాగానే ఉంది, డిపార్ట్మెంట్లు చేసే ఆలోచన సక్రమంగా లేదు. లేనప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? వాళ్ళే ఇబ్బంది పడరు. డిపార్ట్మెంట్ వాళ్ళు 100 గల్లోడి దగ్గర 10 రూపాయలు దింగి 100లోకి అన్యాయం చేస్తున్నారు. అర్థం కదా? అన్యాయం చేసేటప్పుడు చేసేది ఏముంది? ఇబ్బంది పడాల్సిందే. చెట్టు పొలం లేని వాళ్ళే ఈ మైకులు పెట్టి తిప్పే వాళ్ళంతా ఒక్కొక్కడికి 100 ఎకరం పెట్టి రైళ్ళన్నీ వాళ్ళు చేయండుకుంటూనే పోతున్నాయి, రైళ్ళు రోడ్లన్నీ. అందుకని ఈయన అంటున్నారు, వాళ్ళు కాదు రైతులందరూ ఇస్తారు, కాకపోతే ఆడ ఇచ్చారు, ఆడ బాగు చేయలేదు, మళ్ళీ ఏమైద్దో, వీడు తీవ్రవాది, ఈ తీవ్రవాది ఏం చేస్తాడో అని భయంతో ఉండారు. మనం మొత్తం ఇచ్చేవాళ్ళే, ఇత్తానికే సిద్ధంగా ఉండారు. కాకపోతే ఏంటంటే 5 సంవత్సరాలు బాధలు పడ్డాము. ఆ 5 సంవత్సరాల బాధలు కూడా రాజధానికి మొత్తం మేమే ఎదుర్కొంటూ వచ్చాము. రాజధానిలో ఏ గొడవలైనా ఏదైనా ఏ ధర్నాలకైనా అన్నిటికీ మా ఊరే ముందుంది, పెద్దపరిం గ్రామమే ముందుంది. కానీ ఎన్నాళ్ళు పోరాడగలుగుతాము? వాడిని ఏం డిసిషన్ తీసుకోవాలి? ఎన్ని వేల కోట్లు దోశాడు, ఎంత దోశాడు, అన్ని కేసులు కంటికి అవపడుతున్నాయి, చూపిస్తున్నారు 14 సెల్లుల్లో. కానీ వాడిని ఏమీ చేయట్లా. మరి వాడిని ఏమీ చేయట్లేదు, భూమి కావాలంటున్నారు, భయపడుతున్నారు. భూమి కోసం యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు గ్యారంటీగా 100కి 100 రూపాయలు. కాకపోతే వాడు భయంతో కొట్టుట్టు మాట్లాడుతున్నారు. మాకు ఏం కోరికలు ఏమి లేవు, ఏ కోరికలు లేవు. రాజధాని ప్యాకేజీ ప్రకారంగా చెప్పాడు, ఇస్తానన్నారు, ఇచ్చేది ఖాయమే. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఈయనకు వయసు అయిపోతుంది, వాడు ఏం చేస్తాడో అని భయం ఎక్కువగా పట్టింది. ఆ భయం మీద ముందు అది బాగు చేయని ఇద్దామనే ఆలోచనతో జనం ఉండారు. గ్యారెంటీగా ఇస్తారు. దాంతో పాటు చేస్తానని హామీ ఇస్తే ఏది రాజధానికి ముందు తీసుకున్న భూములతో పాటు ఆ 2 ఏళ్లలో మాది కూడా పూర్తి ఇస్తాము అన్ని అంటే ఇస్తానికి సిద్ధంగానే ఉంటారు. తర్వాత ఎప్పుడో చేస్తాను అని అంటే భయంగా ఉంది. ఎప్పుడు చేస్తాడో, ఏం చేస్తాడో, ఎవడు వస్తాడో, ఏందో ఏమైద్దో అని భయంతో 5 ఏళ్ళు చూశాం కాబట్టి బాధలతోటి, ఆ బాధలతోటే భయం ఎక్కువగా పట్టుకొని ఉంది. ఇంతకుముందు తీసుకున్నారు, అవి డెవలప్ చేయలేదు. అవి డెవలప్ చేసి ఇక్కడికి వస్తే ఇస్తారు. అంటే అలా కాదు, రేపు ఏదైనా అనుకోకుండా ఏదైనా తేడా జరిగింది అనుకో, వాళ్ళు పడ్డట్టే మేము ఇబ్బంది పడాలిగా. అందుకని జనం ఆలోచిస్తున్నారు. బిగిన్ చేశాడు, ఇంకో సంవత్సరంలోనో సంవత్సరంన్నరలోనే వాళ్ళకి ప్లాట్లు అప్ చెప్పి ఇక్కడికి వస్తే మేము ఇయటానికి రెడీ. ఎయిర్పోర్ట్, ఉచిత విద్య, వైద్యం అన్నీ ఎప్పుడుకో అవుతాయి. అప్పుడు దాకా అంటే ఎట్లా ఉంటుందో తెలియదు కదా, అందుకని దడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు చూశారు కదా,
అందువల్ల ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. మరి అది డెవలప్ అయితే ఇవ్వటానికైతే ఇబ్బంది ఏం లేదు. అక్కడ అనేది ఇంకా రోడ్లు కానీ ఇప్పుడు ప్లాట్లు ఇచ్చి ఇప్పుడు చెప్పిన వాటిలో స్టార్ట్ చేసి కొన్ని అన్న పూర్తయిన ఇంకా తీసుకుంటా అంటే బాగుండేది.